మొన్ననే జైలు శిక్ష ఖరారైనటువంటి గాలి జనార్దన్ రెడ్డి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే అవకాశం లేకుండా పోతోంది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ దోషులు దాఖలు చేసిన పిటిషన్ మీద అత్యవసర ఉత్తర్వులు ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు బుధవారం నిరాకరించింది. సీబీఐ వివరణ ఇవ్వకుండా సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టడం కూడా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్ మీద వివరణ ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేస్తూ విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. అక్రమ మైనింగ్ కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 6న వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ ప్రధాన నిందితుడు బివి శ్రీనివాసరెడ్డితో పాటు గాలి జనార్దన్ రెడ్డి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ విడి రాజగోపాల్, గాలి పిఏ మఫజ్ అలీఖాన్లు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. అప్పీళ్ల మీద విచారణ ముగిసే వరకు శిక్షామలు నిలిపేయాలని కోర్టు మధ్యంతర పిటిషన్లు వేశారు. వీటి మీద వేసవి సెలవు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నరసింహరావు బుధవారం విచారణ చేపట్టారు. సీబీఐ తరపు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపిస్తూ అప్పీళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తానికి గడువు కావాలని కోరారు. వేసవి సెలవుల తర్వాత వాయిదా వేయాలని కోరగా న్యాయమూర్తి దాంతో ఏకీపిస్తూ అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదన్నారు. పిటిషన్ తరపు న్యాయవాదులు జోక్యం చేసుకుని ఇది వ్యక్తిగత స్వేచ్ఛ అంశమని వాళ్ళు జైల్లో ఉన్నారని తెలిపారు. దాంతో న్యాయమూర్తి వివేదిస్తూ కేసు తీవ్రత నేపథ్యంతో పాటు కోర్టు ముందు భారీ రికార్డులు ఉన్నాయని, ఏదైనా ఉత్తర్వు జారీ చేయాలంటే వాటిని కనీసం పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేసుపై ప్రాథమిక సమాచారం లేకుండా ఏకవాక్య ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేశారు. తదుపరి విచారణ నాటి కౌంటర్ దాఖలు చేయాలనుకుంటే చేయొచ్చని, లేదంటే వాదనలు వినిపించాలని సీబీఐని ఆదేశించారు.